సునీత విలియమ్స్ అసలు పరిచయమే అక్కర్లేనటువంటి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సునీత విలియమ్స్ ఎక్కడ పుట్టారు, సునీత విలియమ్స్ తల్లిదండ్రులు ఎవరు, ఆమె స్టడీస్ అన్నీ ఎక్కడ కంప్లీట్ చేశారు, తన వివాహానికి సంబంధించినటువంటి అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 9 నెలల నిరీక్షణ అనంతరం భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. గత ఏడాది జూన్ 5వ తారీఖున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వారం రోజుల పరిశోధనల కోసం వెళ్ళిన సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయారు. వీరిని అక్కడి నుండి తీసుకొచ్చేందుకు నాసా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో వీరు బుధవారం ఉదయం ఫ్లోరిడా తీరంలో దిగారు. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ ఆమె భర్త గురించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ సునీత విలియమ్స్ ఎవరు? గుజరాత్ సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా న్యూరో అటానమిస్ట్. నేవీలో ఉన్నప్పుడే మైఖేల్తో ప్రేమ, తర్వాత పెళ్ళి. సునీత విలియమ్స్ పూర్వీకులది గుజరాత్లోని మొహసానా జిల్లా ఝులాసన్. తండ్రి దీపక్ పాండ్యా న్యూరో అటానమిస్ట్ కాగా వృత్తిరీత్యా అమెరికాలో వారి కుటుంబం స్థిరపడింది. సునీత విలియమ్స్ తల్లి ఉర్సిలిన్ బోనీ పాండ్యా స్లోవేకియాలో పుట్టినప్పటికీ అమెరికాకు వలస వచ్చారు. దీపక్, బోనీ పాండ్యాలకు 3 పిల్లలు. ఇందులో సునీత విలియమ్సే చిన్నది. ఈమెకు ఒక అన్నయ్య, అతని పేరు జే థామస్. అదేవిధంగా ఒక అక్క, తన పేరు దీనా. సునీత విలియమ్స్ విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది. హై స్కూల్ పూర్తయ్యాక యునైటెడ్ నావల్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకొని అనంతరం అమెరికా నౌకాదళంలో ఉద్యోగిగా చేరారు. 1987లో నావల్ అకాడమీలో ఉన్నప్పుడే మైకేల్ జేతో సునీత విలియమ్స్కి స్నేహం అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. మొదట్లో పైలట్స్గా నేవీ హెలికాప్టర్లు నడిపించేవారు ఈ ఇద్దరు. కొన్నేళ్ల పాటు సహజీవనం చేసినటువంటి ఈ జంట 20 ఏళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. మైకేల్ కూడా హిందూ మతాన్ని ఆదరించడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ జంటకు పిల్లలు లేరు. ఒక పాపను దత్తత తీసుకోవాలని ఉంది అని ఓ భారత పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా సునీత దంపతులు చెప్పడం జరిగింది. కానీ ఆమెకు శునకాలంటే ఎంతో ప్రేమ. తన పెంపుడు కుక్క గార్బీ అంటే సునీత విలియమ్స్కి చాలా ఇష్టం. దానితో ఉన్నటువంటి ఫోటోలను సునీత తన సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని, తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో సునీత విలియమ్స్ చెప్పుకొచ్చింది. 2006లో మొదటిసారి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు భగవద్గీతను కూడా తీసుకొని వెళ్ళారు సునీత విలియమ్స్. అలాగే 2012లో రెండోసారి వెళ్ళినప్పుడు ఓం ముద్ర సమోసాలను తీసుకెళ్ళినట్లు తెలిపారు. అంతేకాదు తనతో పాటు గణేశుడి విగ్రహాన్ని ఎప్పుడూ తోడుగా తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.
ఇది ఫ్రెండ్స్ సునీత విలియమ్స్ గురించి మీకు తెలియనటువంటి ఈ కొన్ని విషయాలు మీకు నచ్చుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు నిజంగానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సెర్చ్ లోకల్ ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి.